వికారాబాద్ జిల్లాలోని పరిగిపట్నంలో శ్రీ శ్రీధర శివరామ దీక్షిత అచలకురు సంప్రదాయకులు శ్రీ సమరసానంద గన్నోజీ నారాయణాచార్యుల వారి సంస్మరణ సభను కుటుంబ సభ్యులు కురు పారంపర్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున మేలుకొలుపులు, సామూహిక గురుగీత పారాయణం, అనుష్ఠానం, నగర సంకీర్తన, మహాపూజ కార్యక్రమాలు నిర్వహించి వారి ఆశయాలను కొనసాగించడం జరిగింది. సేవా సమాఖ్య అఖిల భారత అధ్యక్షులు ప్రబోధరత్న దయానంద నాకుల వెంకటేష్ మాట్లాడుతూ నారాయణాచార్య చిన్నతనం నుంచి వడ్రంగి పనులు చేస్తూ సామీలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ గురు సంప్రదాయంలో చురుగ్గా పాల్గొనేవారని కొనియాడారు. వారి ధర్మపత్ని నిర్మలాంబ, నిరంజనాదేవి, గురోపదేశికులు, ముగ్గురు పుత్రులు కాశీ విశ్వనాథ్, గంగాధర్చారి, మహాదేవ్చారి, కూతురు హైమావతి, వారి సంతానం అంతా అచల సంప్రదాయకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు గురుదేవుల ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గురుభక్తులు పాల్గొన్నారు. మల్లేలు మొల్లాలు అలయామారు తాములు యుల్లామూరం జిల్లాగా ఓ జగన్నాథ యుల్లామూరం జిల్లాగా కొల్లలేని కలువ పువ్వు బిల్వ పత్రము తులసిదళములు తెల్లగన్నరు మొదలి పువ్వు ఎల్ల పుష్పములెలమి జనచర దీన్ని నిలుపుకునే బాధ్యత మా ఉందని అనుకుంటున్నాం. ఇక తరగతుల్లో ముందుగా మా తాతగారి ఆరాధన చేయాలా, మా నాన్నగారి ఆరాధన చేయాలా, మా మామగారితో పెద్దయ్య గారితో, మా మామగారితో, తాతగారితో ఇంకా పెద్దలతో ఆలోచించి ప్రతి సంవత్సరం అది నిర్వహించాలని చేసుకుంటాము. మా నాన్నగారు లేని లోటు మేము పూడ్చాలనుకుంటాం. ఎందుకంటే మేము కూడా బాగా చేయాలి, ఆయన ఆలోచనలా చేయాలని తపన పడుతుంటాం. అంటే ఖర్చు అయితే చేయాలి, పెద్దగా చేయాలి. రేపట్లో చూద్దాం, ఆయనతో రేపట్లో చూద్దాము, చేద్దాం, పెద్దగా చేద్దాం. పెద్ద పడుతుంది, ఎక్కువ పడుతుంది, ఎక్కువ మంది పోయినాను లేదనిపించుకోవద్దు, మంచిగా చేయాలి. కానీ లేకపోతే ఆటోలో పోదాం, బస్సులో పోదాం, చేద్దాం. ఆ భావన కొద్దిగా ఆ రక్తం రాకపోవడం కూడా మాకు వచ్చింది. ఇంకోటి పెద్దలు చెప్పినట్టు మా నాన్నగారు ఆయన లేదు, చేద్దామనే గుణం ఉంది. ఇంత చేసిండు కానీ మాకు ఆయన ఈ క్షణం వరకు జనవరి 5వ తారీఖు వరకు కూడా మా మీద ఒక్క రూపాయి నయాబెట్ట భారం పెట్టలే. ఒక్క రూపాయి నారాయణ వాళ్ళ పిల్లల మీద ఒక్క రూపాయి నయాబెట్ట అప్పు పెట్టలే. ఇక ఆయన డబ్బులే ఉన్నాయి, ఆయన డబ్బులే ఉన్నాయి. ఇప్పుడు జరిగే కార్యక్రమం కూడా ఆయన డబ్బులతో జరుగుతుంది కూడా. అంటే మేము చేస్తున్నాం ఏమని ఆయన ఎప్పుడు కూడా ఇంకా తాతగారు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు ఆయన చాలా మంది తెలియకుండా వాళ్ళని కూడా చెప్తున్నాను. ఆయన చాలా ఉడుకు స్వభావం, చాలా ముందుకు స్వభావం కాబట్టి ఏదైనా పిల్లల మీద 4 లక్షలు 10 లక్షలు అప్పు పెట్టాను లేదు. ఆయన ఒక్క రూపాయలు, ఆయన డబ్బులు మా దగ్గర ఉన్నాయి. ఆయన హాస్పిటల్కి ప్రతిదానికి ఆయన నువ్వు యథార్థంగా ఉండు, యథార్థంగా ఉండు, యథార్థంగా ఉండు. 5వ సంవత్సరం అదే నా పాట ఉంటుండే. కానీ ఆయన యథార్థంగా ఉండడం అనే చివరి రోజు వరకు యథార్థంగా లేదు. బస్ స్టాండ్కి వచ్చి నడుచుకుంటూ వస్తా అంటాడు. ఒక ఆదివారం పూట హాస్పిటల్కి మా ఊరు బస్సులో పోయిండు. అంటే చాలా దృఢమైన మనిషి. అంటే మాకు మా అన్నగారి లాగా మా తర్వాత ఆయన మమ్మల్ని పంపించాలని వెళ్తాడు అనుకునేంత స్వభావంలో మనిషి ఆయన. మేమందరం మాట్లాడుతాం దృఢమైన వ్యక్తి. ఇప్పటికి మా మిత్రులు కానీ, పరిగిలో కానీ, లోకల్ కానీ, పెద్ద మనుషులు, ఎమ్మెల్యే సభ ఎవరైనా ఉంటే కూడా అదే ఆయన మంచి మనిషి. ఆయనకి ఇప్పుడు అది బాగానే ఉన్నాడు కదా, మొన్న బాగానే ఉంది కదా, నిన్న బాగానే ఉంది కదా అన్నంత స్వభావం మనిషి. కాబట్టి ఆయన సంపూర్ణ జీవితం, ఆయన వృద్ధాప్యం నడకుండా పోయినా నేను ఆనందపడుతున్నా. మా నాన్నగారు కర్ర పట్టుకుని నడవడము, ఒకటి పడితే లేవడము లేదు. ఆయన ఎవరైనా పోయాడు, ఆయన వృద్ధాప్యం చూడలేదని నేను అనుకుంటున్నాను. 10,000 రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు పనిచేసేవాడు ఆయన. ఆయనకున్నటువంటి ధైర్యము, ఆయనకున్నటువంటి త్యాగము ఇంకెవరికీ లేదు. ఎలా చేస్తామని చెప్పంటే 20 మంది లింకులు పెడుతుండే అప్పుడు ఆయన తీసుకున్నటువంటి. కానీ ఒక్కతోటి మన ఒక్క చిన్న రవ్వంత మాట వడ్డడు కాడు. ఒకరికి ఏమి
అన్యాయం చేసేది కాదు. అంతా ఇక్కడ సమయం వచ్చింది, టైం వచ్చింది అంటే ఎక్కడికైనా 2-3 రోజులు ముందే తీయాలి, ఎక్కడికి తీసుకురావాలి, ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసిన ఆ పనిని నిలుపుకోవాలి. మరి అట్లాంటి ఒక స్థితిలో చూసినప్పుడు చాలా గొప్పమైనటువంటి ఒక పనులు చేసుకున్నటువంటి వ్యక్తి ఎంత దాంతో పోవాలో ఆయన అంత దాంతో పోయిండు, కోట్ల తీసుకుని అయ్యిండు. అయినాక అది మరి ఆ మాయల మారి ఏం చేసిందో ఎట్లయినా ఏమైనా కానీ అంతా నివై ఉందా ఎంతో వింతల మాయ గాంధీజీ కనిపించారా సద్గురు కూర్చునికి జాగలేదు, పడుకుని జాగలేదు, ఎల్లన్నాక కార్యక్రమాలు చేయాల్సిందే. అట్లాంటి కార్యక్రమాలు జరిపించాను. తర్వాత తన గురువు గారికి 100 సంవత్సరాలు 2016లో 100 సంవత్సరాల శతవార్షిక జయంతి ఆయన పుట్టినరోజు చేయాలని చెప్పని దానికి నన్ను పిలుచుకుంటే నేను తిరుపతి ఆయన చోటు తీసుకుంటే ఇద్దరం కూర్చొని 3 రోజులు ఆ కార్యక్రమానికి పత్రిక తయారు చేసి పత్రిక పెట్టి చేస్తే ఎక్కడెక్కడి వాళ్ళని పిలిపించి చేసి ఇక్కడి నుండి కొడంగల్ రోడ్ వరకు ఏం పేరది ఆ కార్యక్రమంలో నాకు వెంటనే కిరీటం పెట్టి అతతత్వ కార్యక్రమంలో దూదుని ఆ రోజు ప్రదానం చేశాను. ఇక్కడికెళ్ళి అక్కడి వరకు 2 వ్యాన్ల మీద వరంగల్ నుంచి 50 మంది 100 పైన వచ్చారు. మొత్తం ఆ రోజు 2000 మంది ఉన్నారు ఆ సభ. 100 మందిలో తీసుకొచ్చి చేసి ఇక్కడికి నాకు వచ్చే పోలీసులు సుమారు ఒక 50 మంది పోలీసులు కలిసారు. వరకు నాకు ఊరేగింపు వెళ్తుంటే అంత తాళమేళ వాయిద్యాలు వెళ్ళి చేసి అంత అద్భుతమైన కార్యక్రమం చేశాడు. ఏమయ్యా ఇంత కార్యక్రమం ఎలా చేసుకుని వస్తున్నావు, ఎందుకు చేస్తావు ఈ కార్యక్రమం అంటే కాదని చెప్పని చేయాలి ఆయన అని చెప్పని చేసేవాడు. తర్వాత ఎన్నో వాళ్ళకి కొంచెం మాయ బాగా తిప్పలు పెట్టడం స్టార్ట్ చేసింది.